ఆపరేషన్ సింధూర్పై జైషే కమాండర్ ఇలియాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి నిజమైనట్టు చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత ఆర్మీ ఓచకోత కోస్తుందంటూ కూడా ఓ తెగ ఆవేదన వ్యక్తం చేసేస్తున్నాడు. మరి ముఖ్యంగా తన ఆక్రందన అంటూ ఉంటాం కదా, అది వెలగక్కుతున్నాడు. ఇండియన్ ఆర్మీని చూస్తే భయం వేస్తుందంటున్నాడు ఇలియాస్. దాడిలో మసూద్ కుటుంబం ముక్కలైపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించి సోకాల్డ్ పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఇలియాస్ భాష వినండి. ఇలియాస్ ఏమంటున్నాడు వినండి. ఎటువంటి పిచ్చివాగుడు వాగారో వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే ఈ క్రమాన్ని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏమని, అసలు భారత్ దాడి చేయలేదు, భారత్ ఇటు ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అని చెప్పి పిచ్చివాగుడు వాగిన ఆ పిచ్చి జాతికి అందరికీ కూడా, బహుశా పిచ్చి జాతి అంటే మళ్ళీ మిగిలిన వారు బాధపడాలి. ఎందుకంటే ఇటువంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది కొంతమందిది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇలియాస్ ఏమన్నాడో చూద్దాం. ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए।